ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నోబుల్ వొకేషనల్ కాలేజ్ మెడికల్ కోర్సులు ఉంటాయి, ఎంఎల్టీ కానీ నర్సింగ్ కానీ ఇంకోటి కానీ కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు వచ్చేసి ఒకే కాలేజీలోన 2 సంవత్సరాలు ఆ పూర్తయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేస్తారు. విద్యార్థులందరినీ షిఫ్ట్ చేస్తారు. అక్కడ 1 ఇయర్ చేస్తే అక్కడ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు. ఆ హాస్పిటల్ వాళ్ళ సర్టిఫికేట్ ఫ్రీగానే ఇస్తారు. ఈ వొకేషనల్ కాలేజ్ యాజమాన్యం వచ్చేసి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఆ సర్టిఫికేట్లన్నీ ప్రిన్సిపల్ గారు తీసుకొని ఆ యజమాని వొకేషనల్ కాలేజ్ ఏదైతే ఉన్నదో ఆ వొకేషనల్ కాలేజ్ యజమాన్యం మొత్తం ఆ సర్టిఫికేట్ తీసుకొని దాదాపు అంటే ఒక 300-400 విద్యార్థులు ఉంటారు. ఆ 300-400 విద్యార్థులకు గాను ఒక్కొక్క అప్రెంటిస్ సర్టిఫికేట్ వచ్చేసి 4,000 to 5,000 వసూలు చేస్తున్నారు. మరి ఇలా చేస్తే విద్యార్థులపై భారం ఒత్తిడి జరుగుతుంది. అక్కడ అప్రెంటిస్షిప్ వచ్చేసి ఫ్రీగా వస్తాయి, గవర్నమెంట్ నుండి ఫ్రీగా వస్తుంది. అకామిడేషన్ ఫండ్ కూడా వస్తుంది, హాస్పిటల్ వాళ్ళకి పోతుంది. మరి అకామిడేషన్ ఫండ్ ఇక్కడ అప్రెంటిస్షిప్ డబ్బులు 2 మరి వొకేషనల్ కాలేజ్ యాజమాన్యం మరి విద్యార్థులతో వసూలు చేసి తీసుకుంటారు. మరి పై అధికారులు తక్షణమే మరి వొకేషనల్ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, గుర్తింపు రద్దు చేయాలి. నోబుల్ వొకేషనల్ కాలేజ్ కాబట్టి దాన్ని విద్యార్థులు ఏదైతే తీసుకున్నారో 4,000 నుండి 5,000 మరి వెంటనే వాళ్ళకి తిరిగిచ్చి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. నా పేరు బాలు, జిల్లా అధ్యక్షులు, రాయలసీమ పరిరక్షణ స్టూడెంట్ ఫెడరేషన్.